విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. కాదు, సినిమాలో రాబోయే ర్యాప్ మేము ఎలాగో వింటాము. మీ సొంతంగా ఏదైనా రాసుకున్నదో ఆర్ ఎనీ ర్యాప్ దట్ యూ లైక్ మా కోసం పాడొచ్చు కదా. నా ఫస్ట్ పాట పాడతా. యా ప్లీజ్. నేను కూడా నీ నోట్లో నుంచి అది ఒకటే విన్నా. అవునా? మన సాంగ్ ఒకటే ఇది వినలా. जान दो मामा देखो लाइट ले लो, ये सब मैटरों में नक्को पड़ो, खाली पीली कई को टॉपिक जम कर रहे तुम, जान दो बड़े भाई लाइट ले लो, जान दो मामा देखो लाइट ले लो, ये सब मैटरों में नक्को पड़ो, खाली पीली कई को टॉपिक जम कर रहे तुम, जान दो बड़े भाई लाइट ले लो, क्या आपके हाथा साफ है? टूथपेस्ट में नमक और शैम्पू में झाग है, हम्माम के सीट पे भी तशरीफ का नाप है, वाह वाह क्या लाइन थी, आदाब आदाब है. I can go on. నాకేం అర్థం కాలేదు కానీ ఇండియన్కి అయితే చాలా బాగుంది. మంచి హైదరాబాదీ లైన్స్, అసలు సూపర్ ఉంది. వావ్, తను ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క టాలెంట్ బయట పెడుతుంది. ఇంకా లేదండి ఇంతే. లేదు వస్తాయి చూడండి, నెక్స్ట్ టైం డైలాగ్స్ రైటింగ్ అన్ని నెమ్మదిగా వస్తాయని అర్థం. యా బట్ అమేజింగ్. సో ఇప్పుడు ఎలాగో సాంగ్ టాపిక్ వచ్చింది కాబట్టి కాలభైరవ గారు, మీ ఇద్దరేంటి కాంబో ఆఫర్? జియో శ్రీసింహ గారు, కాలభైరవ గారు. యాక్చువల్గా అంటే అలా కుదిరింది కదా. అంటే ఇప్పటివరకు ఎక్సెప్ట్ లాస్ట్ మూవీ వేరే ఆయన చేశారు భరత్ అని. బట్ ఇప్పటివరకు అంటే అందరూ అడుగుతుంటారు మీరు కాంబోనా అని. బట్ లక్ అంటే అలాగా డైరెక్టర్ కూడా భైరవన్న చేయాలనిపించి, నాతో వర్క్ చేయాలనిపించి జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. బట్ మీ ఇద్దరిని చూస్తే ఎంత ముచ్చటగా అనిపిస్తుంది తెలుసా. అసలు ఇద్దరు ఒక ఫీల్డ్లో ఉంటూ యునో సక్సెస్ఫుల్ కెరియర్స్ని ముందుకు తీసుకువెళ్తూ, యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ, మంచి ఫ్యామిలీ యునో నేమ్ ఉంది కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ మత్తు వదలరా పార్ట్ 1 టైంకి కాలభైరవ గారు మీరు ఆల్మోస్ట్ సిమిలర్గా కెరియర్స్ స్టార్ట్ చేసినట్టే. బట్ ఇప్పుడు కాలభైరవ గారు ఈజ్ ఆన్ టు ద ఆస్కార్ స్టేజ్, పాడారు అక్కడ వెళ్ళి. సో నౌ హీఈస్ స్టార్ కదా. మరి రెమ్యూనరేషన్ అది పెంచడము అన్ని జరిగాయా? జరిగే ఉంటాయి మరి. యాక్చువల్గా రెమ్యూనరేషన్ ఎప్పుడు మాట్లాడలేదు. నో జస్ట్ కిడింగ్. కాదు, సినిమా చెయ్యాలి కదా. మళ్ళీ నేను ఇప్పుడు బిగ్గర్ స్టేజ్కి వెళ్ళానని అన్నారా అనేసి. హౌ వాజ్ ద ఎన్విరాన్మెంట్ ఆ టైంలో? అసలు ఇంట్లో ఎలా ఉండింది? దట్ ఇట్ వాజ్ గ్రేట్ అండి. అంటే ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్ అండ్ అమేజింగ్. అంటే మాటల్లో పెట్టలేం ఫీలింగ్. ఇట్ వాజ్ జస్ట్ అమేజింగ్. ఇంకా జరుగుతూ ఉంటాయా దాని డిస్కషన్ ఆర్ దట్? ఇంకా లేదులేండి. ఇంకా నెక్స్ట్ వర్క్ ఏంటన్నది దాని మీద ఉందా? ఓకే. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.